ఇవ్వగలిగేటటువంటి వారు, మీరు ఒక్కరే మాకు వెలుతురుని ఇవ్వగలిగేటటువంటి వారిని మాట్లాడుతున్నారు. ఎంత విశ్వాసం వారిలో ఉందో గమనించాలి. కానీ ఈ రోజు మనలో ఉంది ఆ విశ్వాసం. మనం ఒకసారి ప్రార్థన చేస్తాం, అది ఆదివారం నాడు పాస్టర్ గారు చేస్తే పాస్టర్తో పాటు చేస్తాం. ఇంటికి వెళ్ళాక మనం జోలికి మన నోరే ఎక్కువ మనం ప్రార్థన. హల్లెలూయా. ఇంటికి వెళ్తే మనం ప్రార్థన చెయ్యం, మనకు ప్రార్థన అవసరం లేదు. ఇంటికి వెళ్తే ఎంతసేపు ఆడెక్కడికి వెళ్ళిపోయాడు, ఈడెక్కడికి వెళ్ళిపోయాడు, ఇదెక్కడికి వెళ్ళింది, అదెక్కడికి వెళ్ళింది, ఆడెప్పుడు వస్తాడు, ఈయన ఎప్పుడు వస్తాడు, ఇదే ఆలోచన. మార్గని గమనించండి ఒకసారి. మార్తవా నువ్వు మరియవా అని అడుగుతున్నాం. ఎవరు యేసు పదాలకు వెళ్తున్నారు? ఎవరున్నారండి? మరియమ్మ ఉంది. మగ్గనే మార్త ఏం చేస్తుంది? పనుల మీద ఉండిపోయింది. అయితే వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవైతే లోక పనుల మీద ఉన్నావు, మరి అయితే నా పనుల మీద ఉంది, నాతో ఉంది, నా వెంట వస్తానంటుంది. మరి నువ్వు లోకంలో ఉండిపోతానని ఆశపడుతున్నావు అంటున్నాను. లేదా మనం లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, లోక పనుల కోసం బ్రతుకుతున్నాం, లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ప్రాకులాడుతున్నాం. ఇదిగో యేసయ్య నిమిత్తం అయితే మనము యేసయ్య అని అరవలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఎవడైనా ఒక ప్రభుత్వ అధికారి మనకు 100 రూపాయలు ఇస్తారంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉంటాం. ఒకవేళ సాయంత్రం టైం అయిపోయిందమ్మా ఈరోజు రాదు, రేపు రండి అంటే రేపు కూడా వెళ్తాం. 100 కోసం రేపు రాడమ్మా, ఇంకొక వారం రోజుల తర్వాత కూడా అక్కడికి వెళ్తాం. దినము వెళ్తాం. అప్పటికి ఎంత కష్టపడతామో తెలుసా? ఆడిచ్చి 100కి మనం 400 ఖర్చు పెట్టాం. హల్లెలూయా. ఆడి దగ్గర 100 రూపాయలు తీసుకోవడానికి 400 ఖర్చు పెట్టుకునేవాడు ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవేమి నాకు చెల్లించవసరం లేదు. నీవు నన్ను వచ్చి నన్ను ఆరాధిస్తే చాలు, నన్ను చుట్టిస్తే చాలు, నన్ను కొనియాడితే చాలు, నన్ను గెలుపడితే చాలు అంటున్నాను. వీళ్ళరా ఒక వ్యక్తిని గురించి మనం ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి గురించి మనం పొగడామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి అయ్యగారు మీ అంత చూడలేరండి బాబు, మీరు ఉండబట్టారండి బాబు, మేము ఆ ఊర్లో ఉంటున్నాం అన్నాం అనుకోండి, ఏం చేస్తాడైనా? నువ్వు పొగడడాన్ని బట్టి ఏం చేస్తాడు? ఏం కావాలమ్మా నీకు అంటాడు. నాకు ఏం అట్టలేదు కదండి, ఊర్లో పని మీద వచ్చానండి, మీరు ఉండబట్టే నేను పొగుడుతున్నాను అనుకోండి. వాడు ఇంకా అయిపోయి నువ్వేం అడగకపోయినా అలా ఆడుతాడంటాడు. ఆవిడ పంపించు. హల్లెలూయా. ఎందుకంటే నీవు పొగుడుతున్నావు కనుక, ఆయన పొగిడించబడ్డాడు కనుక, ఆయన ఆనందంతో ఆయన ఇచ్చినటువంటి గొప్ప మాట. పిల్లల క్రీస్తును కూడా మనం పొగడాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన స్తుతించాలి. ప్రభా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరునూ లేరు, నీవే మాకు సమస్తము తెచ్చుకున్నవాడు, నీవు తప్ప మరి ఎవరునూ మాకు లేరు అని ఎప్పుడైతే నువ్వు ఆయన్ని కొనియాడతావో, ఆయన్ని గణపరుస్తావు, అదే స్తుతి అంటే. ఆయన కొనియాడాలి, ఆయన గణపరచాలి. ప్రభా నీవే మాకు దినమంతా కాపాడు, రాత్రంతా కాపాడు, శుభ్రతనిచ్చావు, నాకు బిడ్డలు ఇచ్చావు, వాళ్ళ జీవితాల్లో వెలుతురునిచ్చావు, మా కుటుంబంలో సమస్తము దయచేస్తున్నావు. నీ కష్టాలు కూడా దేవుడే దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కష్టాలు కూడా దేవుడు, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన కష్టాలను బట్టి కూడా నీకు స్తుతులని చెప్పాలి. ఆ కష్టాల్లో నుంచే మంచి ఫలితాన్ని దేవుడు ఇస్తున్నాడు. యోగులు ఒక్కసారి చూసినట్లయితే ఆయన కష్టాల్లో నుంచి ఆయన సుఖాన్ని పొందుతున్నాడు. యోగులో ఉన్నటువంటి భక్తి విశ్వాసం సడలిపోలేదు, యోగులో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం సడలిపోలేదు, యోగులో ఉన్నటువంటి స్థిర విశ్వాసం ఎక్కడికి పోలేదు. ఆయన ఎన్ని సైతాలు వచ్చి ఆయన్ని అల్లకల్లోలం చేసినా ఆయన అంటున్నాడు, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు. హల్లెలూయా. ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు. అటువంటి విశ్వాసం మనకి కావాలి. అలా వెంబడించే వారంగా మనం ఉండాలని ప్రభు. ఆయన ఎప్పుడు పిలిచే వారంగా మనం ఉండాలి. ఆయన్ని వద్దని ఎవరైనా చెప్తే సైతాను, అనేకమైనటువంటి సైతాన్లు మేము ప్రార్థన చేయవద్దని ఆశ చేస్తూ ఉంటారు. వెళ్ళి ప్రార్థన చేయాలని బైబుల్ తీసుకుని అదే టైంకి ఎవడో వస్తాడు, మాతమ్మ సుబ్బమ్మ అని పిల్లగా మీరు ఏం చేస్తారు, బైబుల్ పక్కన చేసి అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత మర్చిపోయి పడుతుంటారు. అవి అంత కారణం ఏమిటంటే సైతాను మిమ్మల్ని భంగపరుస్తుంది, మిమ్మల్ని ఆటంకపరుస్తుంది, ఆయనతో మాట్లాడినప్పుడు చేస్తుంది. కానీ ప్రియుగా మీరు ఎప్పుడైతే క్రీస్తుతో మాట్లాడతారో, నిరంతరమో మాట్లాడతారో, నిరంతరం ఆయన పిలుస్తారు, ఆయన సమాధానం మీ కుటుంబాల్లో ఉంటుంది. హల్లెలూయా. ఆయన సమాధానం మీ కుటుంబాల్లో ఉంటుంది. సమాధానం లేనటువంటి జీవితం చేస్తాం. మన కుటుంబంలో సమాధానం కావాలి. ఇదిగో సమాధానం నచ్చేటటువంటి దేవుడు అక్కడే. ఎవరు? యేసు ప్రభు. శిష్యులు ఆయన వెంట తిరిగారు, యేసు ప్రభు శిష్యులు ఆయన వెంట ఉన్నారు. కానీ ప్రియులారా, యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత శిష్యులు భయపడిపోయి తలుపులు వేసుకొని లోపల కూర్చొని బయటికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని భయపడుతున్న సమయంలో